ఈ వీడియోలో మనం ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అట్నే 3 ప్రోమోలు వచ్చినాయి. అంటే టాస్క్‌లకు సంబంధించిన 3 ప్రోమోలు, ఒకటి ఫన్నీ ఒక ఎంటర్‌టైనింగ్ ప్రోమో వచ్చింది. సో, ఆ ప్రోమోల గురించి మాట్లాడుకుందాం. అట్నే ఓటింగ్ పోల్ అనాలిసిస్ కూడా ఇదే వీడియోలో కంప్లీట్ చేద్దాం. ఓకేనా? సాయంకాలం ఓటింగ్ పోల్ అనేది కూడా ఇందులోనే ఉంటది. చలో కంటిన్యూ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ కొత్తగా ఛానల్ చూస్తుంటే సబ్‌స్క్రైబ్ చేసి గంట కొట్టి అలానే సింబల్ ప్రెస్ చేసుకొని పెట్టుకోరి. పాతోళ్ళు లైక్ కొట్టిరి, కొత్తోళ్ళు మీకు నచ్చిన కాడ లైక్ కొట్టే ప్రయత్నం చేయండి. షురు. ఫస్ట్ ప్రోమోల గురించి నేను ఒక మిస్టేక్ చేసిన. 4 టాస్క్‌లు అనుకున్నా. కాదు 4 టాస్క్‌లు కాదు 3 టాస్క్‌లు. యాక్చువల్లీ ఒక టాస్క్‌ని నేను 2 టాస్క్‌లుగా భావించిన. అదేంటంటే ఈ ఏంది రిలీజ్ ద వారియర్ అనేది చెప్పిండు కదా బిగ్ బాస్ మామ. అదొక సపరేట్ టాస్క్ అనుకున్నా. అట్నే ఈ పజిల్ టాస్క్ కూడా సపరేట్ అనుకున్నా. కానీ 2 కలిపి ఒకటే. మీరు ప్రోమోలు చూసుండొచ్చు. సో ఫస్ట్ టాస్క్ ఏంటిది, దివ్య నిఖితకి శ్రీజకి పెట్టిన మేజ్ టాస్క్. అంటే పైన మేజ్ ఉంటుంది. అంటే మేజ్ అంటే తెలుసు కదా, ఇండకెళ్ళి తప్పించుకొని ఇండకెళ్ళి అంటే కుందేలు ఇక్కడ ఉంది, క్యారెట్ ఇక్కడ ఉంది, ఇక్కడ నుంచి అక్కడికి పోవాలంటే ఎట్లా అని చెప్పి మనం చిన్నప్పుడు పజిల్ చేసినాం కదా, గది మేజ్ అంటారు. సో గిట 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 పోవాలి, అన్ని హడిల్స్ వస్తూ ఉంటే తప్పించుకొని పోవాల్సి ఉంటుంది. సో ఆ టాస్క్ని దివ్య నిఖిత శ్రీజ ఆడిరు, మీరు చూసిరు ప్రోమోలో. అయితే ఆ టాస్క్లో దివ్య నిఖిత మంచి హైట్ ఉంది కాబట్టి తనకి ప్లస్ అది. శ్రీజ హైట్ లేదు, అసలు ఆ టాస్క్కి వేరేటోళ్ళని పంపాలి. అండ్ మజిల్ పవర్ కూడా కావాలి, స్ట్రెంత్ కావాలి, భుజాలకి స్ట్రెంత్ కావాలి, పైకి చూస్తూ ఆ స్టిక్ని పైకి లేవట్టి పెట్టాలి. ఆ మేజ్లో ఏదైతే పైన ఐరన్ ఉందో రాడ్స్, దాని మీదికి పోయి పైనుంచి ఇట్లా జాగ్రత్తగా తిప్పుకుంటూ రావాలి. కొంచెం పొట్టిగా ఉన్నప్పుడు ఏమైందంటే కిందికి ఉంటుంది, కిందికి ఉన్నప్పుడు తాకితే కింద పడిపోతుంది. సో అది శ్రీజకు వచ్చిన పెద్ద ప్రాబ్లము. సో అందులో దివ్య నిఖిత చాలా కష్టపడి ఆడింది, కాన్సన్ట్రేషన్తో ఆడింది. అండ్ అట్లాంటి టాస్కులు ఆడడంలో ఆమె కొట్టిన పిండి. ఇలా కాన్సన్ట్రేషన్తో ఆడాలి అంటే దివ్య నిఖిత గట్టిగా ఆడుతుంది, 200% గట్టిగా ఆడుతుంది. ఇక్కడ చిక్కేందంటే ఈ టాస్క్ ఆడి దివ్య నిఖిత బర్నీ అని గెలిపించింది కాబట్టి అప్పుడు ఏంది, రేపు పొద్దున నేను మీకోసం నిలబడ్డా, మీకు కూతురంటేనే ఇష్టం, నేనంటే ఇష్టం లేదు మీకు, నేనంటే మీకు అంత పెద్ద చిన్న చూపే కానీ అని ఇలాంటివన్నీ వస్తాయి. ఈ బాండింగ్స్, ఈ బైండింగ్స్, ఈ టార్చర్ అనేది ఉంటుంది. సరే ఉండదు, అది బర్ణానికి మనకు కాదులే, బర్ణే అన్నకు టార్చర్ అయితే ఉంటుంది. కానీ దివ్య నిఖిత మాత్రం చాలా బాగా ఆడింది, అప్లోడ్ చేయాలి, కంగ్రాచులేషన్స్. ఫస్ట్ది. సెకండ్ ప్రోమో ఫన్నీ ప్రోమో ఇచ్చినట్టున్నారు కదా. సరే నెక్స్ట్ టాస్క్ ప్రోమోలో ఈ టాస్క్ ఏంటంటే రిలీజ్ ద వారియర్ అని పెట్టిరు. ఇందులో జిగ్జా పజిల్ లాంటిది, అంటే ఇట్లా అటాచ్ చేసే పజిల్ లాంటిది ఒకటి పెట్టిరు. బటర్ఫ్లైని మేక్ చేయాలి బై పజిల్తో. ఇట్లా మొన్న పెట్టిరు కదా, మన తనుజ మేడం గెలిచింది కదా, చాలా జాగ్రత్తగా మంచిగా గెలిచింది కదా, ఆ టాస్క్ లాంటిదే. అయితే ఒక జైలు పెట్టిరు, మనకి ఇదివరకు టాస్క్ల కోసం వాడే జైలు లాంటిది ఉంటుంది కదా. మొన్న ఒకసారి ఏంది ఇది మోస్ట్ బోరింగ్ అన్నప్పుడు జైలు పెట్టిరు కదా, అట్లాంటి జైలు ఒకటి పెట్టిరు. అదే జైలు అనుకుంటా, తీసుకొచ్చి పెట్టిన తర్వాత దానిలో ఒక టేబుల్ పెట్టిరు, టీపా వేసిరు. దాని మీద ఈ జిగ్జాగ్ పజిల్ చేయడానికి ఉంది. అయితే ఈ పజిల్కి సంబంధించిన కార్డ్స్ ఏమో బయట ఉన్నాయి. ఆ కార్డ్స్ సంపాదించాలంటే కొంచెం హడల్స్ ఫేస్ చేసుకుని రావాలి, అంటే అడ్డంకుల్ని దాటుకొని రావాలి అని. ఈ అడ్డంకులు పెట్టడానికి ఆపోజిట్ టీం వాళ్ళు ఈ పైపులు గుచ్చడము, కాళ్ళల్లో అడ్డం పెట్టడం, ఇట్లాంటివన్నీ చేయాలన్నట్టు. కలర్ పైపులు ఉన్నాయి కదా, గదే. బర్నీ అన్న టీం ఫస్ట్ ఆడింది. బర్నీ అన్న టీం 8 minutesలో ఫినిష్ చేశారు. లైవ్లో చూస్తే మనకి టాస్క్ చూపిస్తలే. హైలైట్ ఏంటంటే లైవ్లో టాస్క్లు అన్నీ జరుగుతున్నాయి, యాక్టివిటీ రూమ్లో టాస్క్లు జరుగుతున్నాయి. టీవీలనేమో ఆడేటోళ్ళేమో యాక్టివిటీ రూమ్లో ఆడుతూ ఉంటే ఆ ఆటని చూస్తూ, టీవీ ముందు కూర్చుంటే సోఫాలో, ఆ టీవీ ముందు కూర్చున్న వాళ్ళు టీవీలో చూసి ఏదైతే ఎంజాయ్ చేస్తుర్రు, ఏదైతే టెన్షన్ పడుతారో గా మొఖాలు మనం చూస్తున్నాం అన్నట్టు. ఆడేటోళ్ళు ఆడుతూ ఉన్నారు, ఆడేటోళ్ళని చూస్తున్నారు, ఆడేటోళ్ళని చూసేటోళ్ళ మొఖాలని మనం చూస్తున్నాం మన ఫోన్లలో, మన టీవీలలో. సరే అట్లుంది. టాస్క్లు మనకి డైరెక్ట్ అక్కనే చూపిస్తారు. అయితే మనకు అక్కడ రన్నింగ్ కామెంట్ సంజన అక్క చేసింది. కొంత ఆమె చేసిన దాన్ని బట్టి చూస్తా అంటే బాగా ఆడిరు. బేసిక్గా శ్రీజ వాళ్ళ టీం బాగా ఆడింది. అయితే ఫస్ట్ బర్నీ అన్న ఆడినప్పుడు ఆడ ముందు టీవీ ముందు కూర్చుండి శ్రీజ అండ్ కళ్యాణ్ వీళ్ళు చూసిరు కాబట్టి వాళ్ళకి నెక్స్ట్ రౌండ్ వీళ్ళు కళ్యాణ్ లోపల చేస్తుండ్రు. కానీ శ్రీజ చూసింది కాబట్టి నెక్స్ట్ రౌండ్ ఆడడానికి ఇప్పుడు ఎదురుగా వాళ్ళు ఆడేటోళ్ళ ఆట ఎట్లా ఆడిరు, ఎట్లా ఆడితే కరెక్ట్, ఎట్లా ఆడితే రాంగు అనేది మొత్తం కూడా కళ్యాణ్ అక్కనే లోపల ఉండి యాక్టివిటీ రూమ్లో చూసిండు. బయట టీవీలో శ్రీజ చూసింది, ఆమెకి ఈజీ అయిపోయింది. మంచిగా ఆడలేదా అంటే సూపర్ ఆడిరు, కానీ నాకు అనిపించింది చెప్తున్నా. అయితే భరణి అన్న రాము ఆడినప్పుడు 8 minutes పట్టింది వాళ్ళు ఫినిష్ చేయడానికి. అదే ఆట కళ్యాణ్ అండ్ శ్రీజ ఆడితే 2 నిమిషాల 59 సెకండ్లు 50 సెకండ్లో. సో అంత ఫాస్ట్గా ఫినిష్ చేశారు అన్నట్టు. అంత డ్రాస్టిక్ డిఫరెన్స్ ఉంది. శ్రీజ అండ్ కళ్యాణ్ టీం సెకండ్ రౌండ్లో సెకండ్ టాస్క్ గెలిచిరు ఆ బటర్ఫ్లై మేక్ చేయడానికి. సో అంతా అయిపోయిన తర్వాత జైల్లోకి వెళ్ళి వారియర్ని బయటకు తీసుకురావాలన్నట్టు. అది టాస్క్, అర్థమైందా? రిలీజ్ ద వారియర్ సెకండ్ టాస్క్. అండ్ 3వ టాస్క్కి సంబంధించిన ప్రోమో మనకి ఇంతకుముందు రిలీజ్ అయింది. సో 3వ టాస్క్ ఏంటంటే నేను వైర్లు అనుకున్నా, కలర్ వైర్లు కనెక్షన్ అని అంటే కలర్ కనెక్షన్ అని నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్. అందుకే నేను మీకు ఏం చెప్పిన, కలర్ కనెక్షన్ అంటే కలర్ వైర్లు ఉంటాయి, కనెక్షన్ చేస్తే లైట్ వస్తుంది, లైట్ రాదు, ఇట్లాంటివి ఉంటాయి కదా, అట్లాంటిది అనుకున్నా. కానీ కాదు, కలర్ పైపుల లైన్ మేక్ చేయాలి, అంటే ప్లంబింగ్ వర్క్ చేయాలన్నట్టు. సో ఇదివరకు మనకు వేరే సీజన్లలో కూడా ఇట్లాంటి టాస్క్ పెట్టారు. ఇందులో మనకి శ్రీజ టీం నుంచి కళ్యాణ్ ఆడుతుండు, అదే భరణి అన్న టీం నుంచి ఇమాన్యుల్ ఆడిండు.
సో ఇక్కడనే పెద్ద మైనస్ ఏంటంటే కళ్యాణ్ కంటే ఇట్లాంటి గేమ్స్ కొన్ని గేమ్స్ ఏంటంటే డిమాండ్ పవన్కి ఇవ్వాలి. డిమాండ్ పవన్ బాగా ఆడతాడు. డిమాండ్ పవన్ మంచి టాస్క్ మాస్టర్. అంటే ఫిజికల్ గేమ్ అయితేనే ఆడతాడు, లాజికల్గా ఆడాలంటే లాజికల్గా కూడా ఆడతాడు. కొంచెం తెలివి పెట్టి ఆడతాడు. కొద్దిగా నిమ్మలంగా ఆలోచించినా కానీ ఇమాన్యుల్తో కంపేర్ చేస్తే ఇమాన్యుల్తో పెట్టుకోవడం కష్టం ఇట్లాంటి టాస్కులలో. అతనికి బ్రెయిన్ ఉంటుంది, ఫిజికల్ స్ట్రెంత్ లేకపోయినా ఫిజికల్ సంకల్ప బలం ఉంటుంది, ఈజీగా ఆడతాడు. శ్రీజ పెద్ద మైనస్ ఏంటంటే ఇమాన్యుల్ని తన సైడ్కి ఖచ్చితంగా రాబట్టుకోలేకపోవడం. ఇమాన్యుల్కి ఏంటంటే కట్టప్ప అని ఆయన అనేసరికి ఈయన మొత్తం కడకడ అంటే లోపల కడకడ అనేది పోయి అమ్మో ఏందో ఈయన నెగిటివ్ అనుకుంటాడు, మనం పాజిటివ్ చేసుకోవాలని ఖచ్చితంగా ఆయన సైడ్ ఆడాలని చెప్పి ఆడిండు. ఇమాన్యుల్ లాంటి స్పీడ్ ప్లస్ నాలెడ్జ్ ప్లస్ స్ట్రెంత్ ఉన్న పర్సన్ ఇటు సైడ్ ఉంటే కనుక బాగా వర్కౌట్ అయ్యేది. లేదంటే డిమాండ్ని పంపినా వర్కౌట్ అయ్యేదేమో. కళ్యాణ్ మిస్ చేసిండు, కళ్యాణ్ కన్ఫ్యూజ్ అయ్యిండు, ఆ తర్వాత మొత్తం కూలగొట్టి పారేసిండు చూసిరా. సో ఆ టాస్క్లో ఖచ్చితంగా భరణి అనే గెలిచిండు. 3 టాస్కులు జరిగినాయి. 3 టాస్కులలో 2 టాస్కులు భరణి అనే గెలిచిండు, ఒక టాస్క్ శ్రీజ గెలిచింది. యాక్చువల్లీ పిరమిడ్ టాస్క్లో కూడా శ్రీజాకి 1-0 అంటే 1 పాయింట్ శ్రీజాకి 0 పాయింట్స్ ఏమో వీళ్ళ టీంకి, కాబట్టి ఖచ్చితంగా అక్కడ శ్రీజ గెలిచినట్టే. కానీ బిగ్ బాస్ మామ వాళ్ళకి నచ్చినట్టు చేసిండు. ఫిజికల్ టాస్క్ ఖచ్చితంగా భరణి అన్న గెలుస్తారని వాళ్ళు అనుకున్నారు. భరణి అన్న గెలవకుండా వీళ్ళు గెలిచేసరికి కింద మీద అయినరు. ఎందుకంటే ఇక్కడ 3 బాయ్స్ అవుతారు, గట్టి బలం అవుతుంది. ఇక్కడ 2 బాయ్స్ ఒక అమ్మాయి ఉంటుంది కాబట్టి ఈజీగా మనమే అంటే భరణి అన్న టీమే గెలుస్తుంది కదా అని చెప్పి బీబీ టీం అనుకుంది. కానీ అక్కడే బోల్తా కొట్టింద్రో ఈ బుల్బుల్ పిట్ట. బజర్ మోగిన ప్రతిసారి కూడా బజర్ మోగే సెకండ్ ముందు మారిపోయినాయి లెక్కలు. లేదంటే ప్రతిసారి కూడా బజర్ ఫస్టే వాళ్ళు బజర్ ఎప్పుడు కొట్టిరు పిరమిడ్ టాస్క్లో. వీళ్ళు పిరమిడ్ కట్టిన తర్వాత భరణి అన్న వచ్చి కాలుతో తన్నేసిన తర్వాత బజర్ కొట్టారు. కట్ చేస్తే అది పూర్తిగా బయటకు పోకుండా ఇంచు అంటే జస్ట్ లైన్ మీద ఉండడంతో అక్కడ లాజిక్ని పట్టుకొని ఆర్గ్యూ చేయడం వల్ల వాళ్ళు విన్నర్ అయ్యారు. కానీ లేదంటే అసలు బీబీ టీం అనుకుందే బజర్ కొట్టే టైంకి అసలు శ్రీజ అవుట్ అయితేనే బజర్ కొట్టాలన్న కాన్సెప్ట్లో ఉన్నారు వాళ్ళు శ్రీజను బయటకు నొక్కడానికి ప్రయత్నం చేస్తారు. అబ్బాయి ఇది 200%. నేను అప్డేట్ చెప్తాను, చెప్తా, చాలా ఇంపార్టెంట్ అప్డేట్ చెప్తా. వాళ్ళు భరణి అన్ననే తీసుకొస్తారని నేను ముందే చెప్పిన. భరణి అన్న రావాలని వాళ్ళు కాన్సెప్ట్ చేసిరు. అసలు భరణి అన్న కాన్సెప్టే కాదు, అసలు రీఎంట్రీ ఇవ్వాల్సింది ఎవరికైతే అన్ఫేర్ జరిగిందో వాళ్ళకి రీఎంట్రీ ఇవ్వాలి. కానీ ఊరికనే తీసుకొచ్చి టాస్కులు పెట్టి మళ్ళీ ఓడించి మళ్ళీ పంపించినట్టు అయింది. సరే ఏం చేస్తాం, గాచారం గంట మారేతో కుదాబీ కాయకారిగా అని చెప్పి ఒక శాస్త్రం ఉన్నట్టే. ఇప్పుడు శ్రీజాని ఊరికే టీఆర్పీ కోసం వాడిరబ్బా. అప్పుడు ఎలిమినేట్ అయినప్పుడు టీఆర్పీ అయింది, మళ్ళీ ఎలిమినేట్ చేస్తే మళ్ళీ టీఆర్పీ వస్తుంది. ఒక వారం రోజులు సందడి చేసి ఇడిచిపెట్టారు. భరణి అన్న తీసుకొచ్చారు, బాండింగ్లో పెట్టి మన మీద రుద్దుతారు, అంతే సింపుల్. 2 టాస్కులలో భరణి అన్న గెలిచిండు, ఒక టాస్క్లో మాత్రమే శ్రీజ గెలిచింది. కాబట్టి భరణి అన్న ఇన్ను, శ్రీజ అవుట్. అంటే బయట ఉన్న ఓటింగ్ని కూడా లెక్కేయాలి కదంటే ఓటింగ్ అంతా జస్ట్ ఫ్యాన్ జోన్ అని పెట్టారు. అది ఫ్యాన్ జోన్ని క్యాలిక్యులేట్ చేసినా చేయకపోయినా ఇఫ్ ఇన్ కేస్ క్యాలిక్యులేట్ చేస్తే కనుక వీకెండ్లో క్యాలిక్యులేట్ చేసి నాగార్జున గారు చెప్తే చెప్పొచ్చు. వీకెండ్లో నాగార్జున గారు అనౌన్స్ చేయొచ్చు, ఫ్యాన్ జోన్ పెడితే ఫ్యాన్ వార్లో ఇలా భరణి అన్నకి ఇన్ని ఓట్స్ పడ్డాయి, శ్రీజాకి ఇన్ని ఓట్స్ పడ్డాయి అని చెప్పి అప్పుడు చెప్పే ఛాన్స్ ఉంది. అయితే ఇప్పుడు కమింగ్ టు ద అప్డేట్ ఒకటే ఒక అప్డేట్. శ్రీజాని ఈరోజు మధ్యాహ్నం హౌస్ నుంచి ఎగ్జిట్ చేసిర్రు. శ్రీజాని హౌస్ నుంచి ఎగ్జిట్ చేసేసారు. సో శ్రీజాని ఎలిమినేట్ చేసిరా అంటే చేయలేదు ఇంకా. కానీ ఈరోజు రాత్రి శ్రీజాని ఎలిమినేట్ చేయబోతున్నారు. అంటే పర్మనెంట్లీ ఎలిమినేటెడ్ ఫ్రమ్ బిగ్ బాస్ సీజన్ 9, అఫీషియల్లీ ఎలిమినేషన్ అనేది జరగబోతుంది. ఇప్పుడు జస్ట్ హౌస్ నుంచి నువ్వు తక్కువ ఓట్స్ వచ్చినాయి ప్లస్ తక్కువ టాస్క్లలో ఓడిపోయినావు కాబట్టి ఒక్కరే హౌస్ మేట్స్ ఉంటారని ముందే చెప్పినావు కాబట్టి నిన్ను ఎగ్జిట్ చేస్తున్నామని చెప్పి హౌస్ నుంచి ఎగ్జిట్ చేసిర్రు. ఇది జరిగిన కథ. భరణి అఫీషియల్లీ ఇన్, దట్స్ ఇట్. ఇది ఫైనల్ ఈరోజు మధ్యాహ్నం జరిగింది ఇది. అందుకే నాకు కన్ఫామ్ అప్డేట్ వచ్చేదాకా చెప్పొద్దనే ఆగిన. ఇప్పుడు కన్ఫామ్ అయిపోయింది. సో శ్రీజ ఎలిమినేటెడ్ ఫ్రమ్ బిగ్ బాస్ సీజన్ 9 హౌస్. ఊరికి నా అబ్బాయి ఇదంతా చేసింది. నేను చెప్తున్నా కదా టీఆర్పీ గేమ్ షో. నేను ప్రతి సీజన్ మీతో మొత్తుకునేది అదే. ఇది ఈ పర్సనాలిటీ షో, పైసల షో కాదు. ఇది కంప్లీట్గా టీఆర్పీ గేమ్ షో. టీఆర్పీ ఎట్లా వస్తుంది అనేది కాన్సెప్ట్ ఉంటుంది. శ్రీజాని ఎలిమినేట్ చేసినప్పుడు టీఆర్పీ వచ్చింది, బజ్ వచ్చింది, డిస్కషన్ జరిగినాయి, అన్నీ జరిగినాయి. మళ్ళీ శ్రీజాని రీఎంట్రీ ఇస్తున్నాం అని చెప్పి తీసుకున్నప్పుడు శ్రీజాని రీఎంట్రీ తీసుకోవాలి. లేదంటే అందరూ ఎవరెవరైతే ఎలిమినేట్ అయ్యారో వాళ్ళందరినీ పెట్టాలి. భరణి అన్నని పెట్టి డ్రామాలు ఆడి ఏందెందుకు చేసి ఇప్పుడు కూడా ఏమంటారు తెలుసా, లిటరల్లీ ఇది ఫెయిర్ ఎలిమినేషన్ కదా అంటాడు. ఎందుకంటే బిగ్ బాస్ మామ అంటాడు, తనుజ ఫ్యాన్స్ కూడా అంటారు ఫెయిర్ ఎలిమినేషన్ కదా, టాస్కులు పెట్టిరు, 3 టాస్కులు పెడితే 2 టాస్కులలో ఓడిపోయింది అని అంటారు. 2 టాస్కులు ఓడిపోయింది కాబట్టి కదా పంపించింది, ఇది కూడా ఫెయిర్ ఎలిమినేషన్ కదా, అప్పుడు కూడా టాస్కులు పెట్టే కదా చేసింది, అప్పుడు కూడా అనౌన్స్ చేసింది కదా అని అంటారు. మరి పిరమిడ్ టాస్క్లో ఈమె గెలిచినట్టే కదా, దాన్ని కూడా క్యాలిక్యులేట్ చేసుకోవాలి కదా అంటే చెయ్యరు, అంతే. ఇప్పుడు ఎడదిరిగి ఏంటంటే భరణి అన్ననే ఇన్ని చేస్తారని నేను ఇవన్నీ జరగకంటే ముందు పెట్టిన, ఈ టాస్కులు పెడతారని కూడా తెలియకంటే ముందే, ఈ గేమ్లు పెడతారని తెలియకంటే ముందే, ఈ ఓటింగ్ పోల్ పెడతారని తెలియకంటే ముందు, ఫ్యాన్ జోను ఫ్యాన్ వారు పెడతారని తెలియకంటే ముందే నేను మీకు ఏమని చెప్పిన, శ్రీజాని భరణి అన్న రీఎంట్రీ ఇస్తున్నారు, భరణి అన్న కన్ఫామ్, టాప్ 5 వరకు కన్ఫామ్ అని నేను రీల్ కూడా చేసి పెట్టిన చూసిరా. అప్పుడు
అప్పుడు రీల్ చేయలే, ఇప్పుడు రీల్ చేసిన నేను. అதாவது మొన్న 4 రోజుల క్రితం నేను అప్డేట్ చెప్పినప్పుడు చెప్పినా మీకు గుర్తుందా అని చెప్పి ఆ వీడియో పోస్ట్ చేసిన. మన ఇన్స్టాగ్రామ్ బ్రాడ్కాస్ట్ ఛానల్లో ఉన్న వాళ్ళకి మాత్రమే తెలుసు. అండ్ బన్నీ అన్న ఎందుకు తీసుకున్నారంటే వాళ్ళకి లిటరల్లీ ఆ బాండ్స్ తోటి వచ్చిన స్టోరీ, అప్పుడు వచ్చిన కథ, అప్పుడు వచ్చిన ఎక్కువ ఫుటేజ్ ఇప్పుడు రావట్లేదట. లిటరల్లీ అది రావట్లేదట. కొంచెం డిస్కషన్స్, ఎమోషన్స్, నైట్ పూట మాట్లాడుకునే ముచ్చట్లు అవి ఎక్కువ వస్తలేవట. అవన్నీ రావాలని చెప్పి బర్నీ అన్న దించిరు అనేది ఇన్ఫర్మేషన్. నేను కూడా అనుకున్నా బర్నీ అన్న పెడితే మళ్ళీ బాండ్స్ గిన్స్ అని సోది అయిపోద్ది అని అనుకున్నాం కదా. కానీ వాళ్ళకి ఆ సోది కావాలంట. చాలామంది ఫీమేల్ ఆడియన్స్, చాలామంది ఫ్యామిలీ ఆడియన్స్ బర్నీ అన్నని ఇష్టపడుతున్నారు. టీఆర్పీ రేటింగ్స్ బర్నీ అన్న డిస్కషన్స్, బర్నీ అన్న బాండింగ్స్ టైంలో గట్టిగా ఉంటున్నాయంట. సో అందుకని చెప్పి బర్నీ అన్న ఎక్స్క్లూజివ్గా తీసుకున్నారు. బర్నీ అన్న టిల్ ద ఎండ్ టాప్ 5 వరకు ఉంటాడు. రాసుకోరా సంబా. టాప్ 5 లేకపోతే టాప్ 7 అన్న పెడతారు, కానీ బర్నీ అన్న లాస్ట్ దాకా ఉంటాడు. ఇది ఫిక్స్. ఈ మాట మీరు నోట్ చేసుకుంటారా, రికార్డ్ చేసుకుంటారా, ఎక్కడైనా పెట్టుకుంటారా, మీ ఇష్టం. ఈ మాట గుర్తుంచుకోరి. బర్నీ అన్న టిల్ ఎండ్ ఉంటాడు. టాప్ 5 దాకా ఉంటాడు, లేదా టాప్ 6 టాప్ 7 పెడతారు. అప్పటిదాకా బర్నీ అన్న ఉంటాడు. ఆ బాండింగ్స్తో వచ్చే ఫుటేజ్ వల్ల సీరియల్ ఆ పేజ్లో నడుస్తుంది కదా. ఈ సీజన్ అంతా సీరియల్ కైండ్ ఆఫ్ దానిలో పోతుంది కదా. ఆ సీరియల్ కైండ్ ఆఫ్ ఎమోషన్, ఆ సీరియల్ కైండ్ ఆఫ్ అఫెక్షన్, ఆ బాండింగ్స్ అవన్నీ కూడా వీళ్ళ మధ్యలో వచ్చినాయంట. యాక్చువల్లీ ఈ సీజన్కి టీవీఆర్ రేటింగ్స్, టీఆర్పీ రేటింగ్స్ రావడానికి కారణం కూడా ఈ ఎమోషనల్ బాండింగ్స్, ఈ ఎమోషనల్ బంధాలు, అమ్మ నాన్న, తల్లి చెల్లి తమ్ముడు అన్న, ఇటువంటి బాండింగ్స్ ఏనట. అందుకని చెప్పి మళ్ళీ దించిరంట. రైట్, డన్, హ్యాపీ. టీవీ సీరియల్స్ చూసే వాళ్ళందరికీ బిగ్ బాస్ అనే మరో సీరియల్ మరొకసారి 50 డేస్ 50+ ఎపిసోడ్స్తో ముందుకు పోతుంది ఘనంగా. మీరు ఇంకా ఎంకరేజ్ చేయండి. ఇది 100 కాదు 200 దాకా కూడా గుంజుతారన్నమాట. రైట్, ఇది ఫస్ట్ అప్డేట్. ఇక సెకండ్ అప్డేట్ మనకి సెకండ్ అప్డేట్ చెప్పే ముందు ఇప్పుడు ప్రియా వీళ్ళ నామినేషన్ ఏదో చెప్పేసి సెకండ్ అప్డేట్కి పోదాం. చేసిన మన ఇన్స్టాగ్రామ్ బ్రాడ్కాస్ట్ ఛానల్లో ఉన్న వాళ్ళకి మాత్రమే తెలుసు. అందులో ఒక 10,000 మంది దగ్గరలో ఉన్నారు. వాళ్ళకి మాత్రమే తెలుసు, మిగతా వాళ్ళకి తెలియదు. ఒకసారి అందులో జాయిన్ గారి అందులో ఇట్లాంటి అప్డేట్స్, ఇట్లాంటి ఇన్ఫర్మేషన్, ఇట్లాంటి వీడియోలు, ఆడియోలు పెడతా ఉంటాయి. ఎందుకంటే మనం యూట్యూబ్లో ఆడియోలు కొన్ని, వీడియోలు కొన్ని పెట్టలేం. పెడితే ఏంటంటే కాపీరైట్స్ వస్తాయి. కాబట్టి మనం ఇక్కడ పెట్టలేం, కాబట్టి అక్కడ పెడుతూ ఉంటా. మీరు ఒకసారి చెక్ చేయండి. మన బ్రాడ్కాస్ట్ ఛానల్ కింద లింక్ పెడతా, కామెంట్ సెక్షన్లో కామెంట్లో పెడతా. సో అక్కడ అన్ని అప్డేట్స్ జర జల్దీ చెప్పేస్తూ ఉంటా, జర జల్దీ వీడియోలు చేసి పెడతా ఉంటా, అన్నీ ఉంటాయి అక్కడ. సో బర్నీ అన్న ఎంట్రీ అవ్వకంటే ముందే నాకు ఉన్న అప్డేట్ ప్రకారంగా నేను మీకు చెప్పిన బర్నీ అన్న ఎంట్రీ తీసుకుంటున్నారు. బర్నీ అన్న లాస్ట్ దాకా ఉంచుతారు. ఎందుకంటే ఆ బాండింగ్స్, ఆ ఎమోషన్స్, ఆ స్టోరీస్ అవన్నీ కూడా బర్నీ అన్న ఉన్నప్పుడే వచ్చినాయి, ఆ తర్వాత రాలేదు. సో బర్నీ అన్న ఉంటే ఏంటంటే ఈ ఎమోషన్ డ్రామా, ఈ సీరియల్ బేస్డ్ డ్రామా, నాన్న, అన్న, చెల్లె, కూతురు, తమ్ముడు, అన్న, ఇవన్నీ ఎమోషన్స్ ఇవన్నీ లేడీస్కి బాగా కనెక్ట్ అయినాయి. టీఆర్పీలు వస్తున్నాయి, ఎస్పెషల్లీ టీవీలో టీఆర్పీలు వస్తున్నాయి ఈ బాండింగ్స్ అన్నీ ఉన్నప్పుడు. సో కాబట్టి బర్నీ అన్నని రీఎంట్రీ తీసుకున్నారు. ఇది మ్యాటర్. ఇది నేను కుల్లం చెప్పిన. టాప్ 5 వరకు అన్న ఉండే ఛాన్స్ ఉంది. టాప్ 5 కాకపోతే టాప్ 7 దాకానైనా ఉంటాడు అని చెప్పిన. సో అదే రైట్. ఇక ఇప్పుడు మనం ఓటింగ్ పోల్ అనాలిసిస్ గురించి మాట్లాడుకొని క్లోజ్ చేద్దాం. డేంజర్ జోన్లో ఎవరు ఉన్నారు? డేంజర్ జోన్లో 4 ఉన్నారు. ఆ 4 ఎవరైనా ఎలిమినేట్ కావచ్చు. కాబట్టి మీరు ఓటు వేసుకునే ప్రయత్నం చేయండి. సరే, టాప్లో ఎవరున్నారు? తనుజ టాప్లో ఉంది, కళ్యాణ్ టాప్లో కనబడుతుండు. కానీ తనుజాకే ఓటింగ్ ఎక్కువ ఉంది. తనుజాకి 60% గ్రాప్ చేస్తుంది. ఎక్కడ ఓటింగ్ పోల్ పెట్టి ఏదైనా పెట్టు. లిటరల్లీ బర్నీ అన్నకి పడ్డ ఓటింగ్ అసలు ఓటింగే కాదు, కంప్లీట్గా అదంతా తనుజ ఓటింగే. ఇదే అఫీషియల్గా డిక్లేర్ చేయొచ్చు మనం. అంటే కొంచెం అనుమానంగా చెప్పడానికి కూడా లేదు. బర్నీ అన్నకు ఓటింగ్ పడలేదు. బర్నీ అన్న ఓటింగ్ అంతా కూడా తనుజ ఓటింగే. నేను ఇంతకుముందు కూడా పోల్ పెట్టిన, ఒక 1 అవర్ క్రితం పెట్టిన. 10,000 మెంబర్స్ ఓట్ చేశారు. అందులో చూడండి, నేను తనుజాని, శ్రీజాని, కళ్యాణ్ని, బర్నీని పెట్టిన. ఇందులో తనుజాకి 36%, శ్రీజాకి 31%, కళ్యాణ్కి 21%, బర్నీ అన్నకి 12%. ఈ లెక్కన చూస్తుంటే అసలు బర్నీ అన్నకు ఓటింగ్ లేదు. అంటే మన ఛానల్లో ఇట్లుంది. వేరే పెద్ద ఛానళ్ళలో చూస్తే అంటే ఎక్కువ ఓటింగ్ పోల్ అయిన ఛానల్స్, చిన్న ఛానల్స్ అయినా పెద్ద ఛానల్స్ అయినా ఓటింగ్ పోల్ ఎక్కువ అయ్యి ఎక్కువ శాంపుల్, అంటే లక్షలలో ఓట్లు పడ్డ శాంపుల్లో చూస్తే తనుజాకి 60% ఓటింగ్ గ్రాబ్ అవుతుంది. అదే శ్రీజాకి ఒక 12%, ఈ కళ్యాణ్కి ఒక 20%, 18%, బర్నీ అన్నకు ఒక 5 to 6%, 7% అట్లా వస్తుంది. కాబట్టి ఈ లెక్కన బర్నీ అన్నకి హెవీ ఓటింగ్ పడేది లేదు. అయినా ఓటింగ్ ప్రకారం ఎలిమినేట్ చేసిరంటే లేదు. ఇఫ్ ఇన్ కేస్ టాస్కులలో ఈక్వల్ అయితే, బిగ్ బాస్ మామ ఎందుకు 2 ఆప్షన్స్ ఇచ్చిండో తెలుసా మీకు? నేను చెప్తా పాటు. ఇఫ్ ఇన్ కేస్ టాస్కులలో శ్రీజ బాగా ఆడి శ్రీజాని గెలిచిన, ఇఫ్ ఇన్ కేస్ టాస్కులు ఇద్దరికి టై అయినా, అప్పుడు బిగ్ బాస్ మామ ఏం చేస్తాడో తెలుసా? సింపుల్గా ఫ్యాన్ ఓటింగ్ పెట్టినాం. ఆ ఓటింగ్ ప్రకారంగా చూస్తే బర్నీ అన్నకి ఎక్కువ ఓటింగ్ వచ్చింది కాబట్టి బర్నీ అన్నని ఇన్ చేస్తున్నాం అని చెప్పేటోడు. అప్పుడు శ్రీజాని కూడా ఉంచి బర్నీ అన్నని కూడా లోపల ఉంచేటోడు. అందుకే ఈ తమాషా పెట్టిండు. లేదంటే అప్పుడు బర్నీ అన్నని ఎలిమినేట్ చేయలేక శ్రీజాకి చెప్పేటోళ్ళు అనమాట. అంటే ఫ్యాన్ జోన్ బట్టి మేము తీసుకుంటున్నాం నిర్ణయం, టాస్కులు పెట్టినాం, టాస్కులలో బాగా ప్రతిభ చూపించినాం, కాకపోతే ఏంటంటే టాస్కులే కాకుండా ఫ్యాన్ వార్ పెడితే అందులో బర్నీ అన్నకు వచ్చింది కాబట్టి బర్నీ అన్నను ఉంచుతున్నాం అని కూడా చెప్పేటోళ్ళు. ఎట్లా చేసి బర్నీ అన్నని అయితే ఇన్ని చేసేటోళ్ళు అబ్బా, అది తెలుసు, అది డామ్ ష్యూర్. మీరు చూడొచ్చు.
అదంతే తెలిసిపోతుంది బయట. బజ్ కూడా చూసిరా, బయట బజ్ వచ్చింది, మెసేజ్లు వచ్చినాయి, కామెంట్లు వస్తున్నాయి, వీడియోలు వస్తున్నాయి, విపరీతమైన వీడియోలు వస్తున్నాయి, ఫ్యాన్ పేజెస్ వచ్చినాయి. ఈ ఫ్యాన్ పేజెస్ పుట్టుకొస్తాయి. బేసిక్గా మనం బయట గట్టిగా ప్రిపేర్ అయ్యి లోపలికి పోతే ఫ్యాన్ పేజెస్ పుట్టుకొస్తాయి. ఎక్కడా లేని ఫ్యాన్ పేజెస్. నిజంగా ఏదన్నా సొసైటీకి మంచి చేస్తున్నారు, లేదంటే ఏదైనా పెద్ద అచీవ్మెంట్ చేస్తారు అన్నప్పుడు మనకు ఫ్యాన్ పేజీలు పుట్టుకొస్తాయి. ఇప్పుడు మంచి పెద్ద పెద్ద సింగర్స్కి ఫ్యాన్ పేజెస్ ఉంటాయి, పెద్ద పెద్ద యాక్టర్స్కి ఫ్యాన్ పేజెస్ ఉంటాయి కదా. సో ఇట్లా బీబీ కంటెస్టెంట్స్కి ఫ్యాన్ పేజెస్ ఎందుకు వస్తాయి? అసలు ఎందుకు ఉంటాయి చెప్పు. ఇప్పుడు తనుజాకి ఫ్యాన్ పేజెస్ ఎందుకు ఉంటాయి? లిటరల్లీ తనుజాకి ఫ్యాన్ పేజెస్ ఎందుకు ఉంటాయి? ఉండయి కదా. బర్నీ అనేది ఫ్యాన్ పేజెస్ ఎందుకు ఉంటాయి? కళ్యాణ్కి ఫ్యాన్ పేజెస్ ఎందుకు ఉంటాయి? ఎందుకు వస్తాయి? వన్స్ పిఆర్ సెట్ అయిందంటే ఫ్యాన్ పేజీలు పుట్టుకొస్తాయి. పిఆర్ సెట్ కాకపోతే ఫ్యాన్ పేజీలు పుట్టుకురావు. 100 ఫ్యాన్ పేజీలు వస్తాయి. ఆ ఫ్యాన్ పేజీలు అన్నీ నడిపిస్తూ ఉంటాయి. జెన్యూన్గా ఉండే ఫ్యాన్ పేజెస్ కూడా ఉంటాయి. అది ఆట చూసి, పర్ఫార్మెన్స్ చూసి. ఇప్పుడు డిమాండ్ పవన్ లాంటి వాడికి ఈ టాస్క్లు, పర్ఫార్మెన్స్లు ఇవన్నీ చూస్తే ఆటోమేటిక్గా ఫ్యాన్ పేజెస్ పుట్టుకొస్తాయి. ఇమాన్యుల్ లాంటి వాడు ఉన్నాడు, కామెడీ చేస్తుండే కదా, అట్లాంటి వాళ్ళకి ఫ్యాన్ పేజెస్ పుట్టుకొస్తాయి. కంటెంట్ని కట్ చేసి పెట్టుకుంటే మనకి రీచ్ ఉంటుందని చెప్పి ఆలోచించి ఇప్పుడు చూస్తే ఏంటంటే సుమన్ శెట్టి అన్న కూడా ఫ్యాన్ పేజెస్ పుట్టుకొస్తాయి. ఎందుకంటే ఆయన రీచ్ అట్లుంది, అట్లా ఫ్యాన్ పేజెస్ పుట్టుకొస్తాయి. ఇవన్నీ సైడ్ ట్రాక్ కదా, నేను ఎటో పోతుంటా, క్షమించండి. రైట్, తనుజాకి టాప్ ఓటింగ్ ఉంది. డ్యామ్ షూర్ తనుజ ఫస్ట్. సెకండ్ ప్లేస్లో కళ్యాణ్ కనబడుతుంది. థర్డ్ ప్లేస్లో సంజన అక్క కనబడుతుంది. కానీ సగంలో సగం అట్లా దిగిపోతూ వస్తుంది అన్నట్టు. తనుజాకి ఒక 30%, 35% కనబడితే, అదే కళ్యాణ్కి ఒక 20% కనబడితే, సంజన అక్కకు ఒక 10% కనబడుతుంది. అండ్ డిమాండ్ పవన్కి కూడా నియర్ బై 10% వచ్చింది. నిన్న మొన్న అసలు లిటరల్లీ ఎపిసోడ్లో వేస్తే బజ్ వస్తుంది అబ్బా. ఇప్పుడు మనం ఎంత ముచ్చట పెట్టుకున్నా 1,00,000 మందికి చేరుతుంది కావచ్చు, కానీ ఎపిసోడ్లో వేస్తేనే డిమాండ్ పవన్ అద్భుతంగా ఆడిన విషయం తెలుస్తుంది. చూసి దయ చూసిరయ్యా. అంటే మనం ఇన్ని మాట్లాడుతుంటే మీరు పిఆర్ లెక్క చేస్తారు, తనుజాకే సపోర్ట్ చేస్తారు, భరణికి సపోర్ట్ చేస్తున్నారు. కానీ భరణి ఆడిన దానికంటే భరణికి 4 రెట్లు 10 రెట్లు ఎక్కువగా ఆడిన డిమాండ్ పవన్కి సపోర్ట్ చేయట్లేదు. మనమందరం మొత్తుకుంటుంటే ఇవాళ డిమాండ్ పవన్ మీద జియో హాట్స్టార్ స్టార్ మా టీంకి సంబంధించిన ఇన్స్టాగ్రామ్ పేజ్లో డిమాండ్ పవన్కి సంబంధించిన ఒక వీడియో వేసిర్రు. దయ చూపించిర్రు, ముష్టేసిర్రు, పోరా అని చెప్పి ఇట్లా ఇసిరేసినారండి. అట్లా ఒక వీడియో అయితే చేసిరయ్యా. దేవుని దయ పాపం డిమాండ్ పవన్కి ఒక గుర్తింపు అయితే వచ్చింది. దానివల్ల ఓటింగ్ అనేది పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి డిమాండ్ పవన్కి ఒక 8 to 10% ఓటింగ్కి నియర్ బై పోతుండు. ఇక రీతు చౌదరి, రాము రాథోడ్, దువ్వాడ మాదిరి, గౌరవ్ వీళ్ళ నలుగురికి ఈక్వల్ ఓటింగ్ ఉంది. చాలా పోల్స్లో కూడా 5-4 అంతే, 4 నుంచి 5, 5 నుంచి 6 మధ్యలో అంతే. 4 to 6% కంటే ఎక్కువ లేదు. అందరికీ ఈక్వల్ షేరింగ్ ఉంది. సో ఎవరైనా ఎలిమినేట్ కావచ్చు. నేనేమనుకుంటున్నా అంటే దువ్వాడ మాదిరి గారు ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ ఆర్ వెరీ హై నేను అనుకుంటున్నా. ఎందుకంటే రీతు చౌదరిని ఉంచుతారు. రీతు చౌదరి ఉంటేనే కదా డిమాండ్ అడ్డం ఉండడానికి ఒకరు ఉంటారు. అంటే అఫ్కోర్స్ రీతు చౌదరి బాగా ఆడుతుంది అంటే సూపర్ ఆడుతుంది, బాగానే ఆడుతుంది, నేను ఒప్పుకుంటా. కానీ ఏంటంటే ఈ బాండింగ్ వల్లనే కదా డిమాండ్ పవన్ వెనక్కిపోయేది. ఒక్కసారన్నా కళ్యాణ్కి చెప్పినట్టు కానీ, తనుజకి చెప్పినట్టు కానీ, డిమాండ్ పవన్కి, రీతుకి వద్దు మీ బాండింగ్ని బ్రేక్ చేసుకోండి అని చెప్తున్నారా? చెప్పారు, ఎంకరేజ్ చేస్తారు. అరే ఆమె తప్పు చేస్తే క్షమించవచ్చుగా, సారీ చెప్పొచ్చు కదా, సారీ చెప్తే పోయేదేముంది, ఆమె నీకోసం ఆలోచిస్తుంది, నువ్వు ఆమె కోసం ఆలోచిస్తుంది, ఇట్లాంటివి చెప్పారు తప్ప ఎక్కడన్నా నాగార్జున గారు కానీ బీబీ టీం కానీ సజెషన్ ఇచ్చిరా? నీ ఆట ఇండివిజువల్గా ఉంటే నువ్వు కింగ్ అవుతావు, లేదంటే బొంగ అవుతావు, ఇట్లాంటివి ఏమైనా చెప్పిరా? చెప్పరు, లిటరలీ చెప్పరు. ఎందుకంటే డిమాండ్ పవన్ని వాళ్ళు విన్నర్ కంటెస్టెంట్ అనుకోవట్లే. వాళ్ళు అనుకుంటున్న విన్నర్ కంటెస్టెంట్ తనుజ, అంటే అది ఫిక్స్. రైట్, నెక్స్ట్ రీతు చౌదరి డేంజర్ జోన్, దువ్వాడ మాదిరక్క డేంజర్ జోన్. దువ్వాడ మాదిరక్క మెంటల్లీ ఫిక్స్ అయి ఉన్నది, నేను ఈ వారం వెళ్ళిపోతా అని ఆమె ఫిక్స్ అయి ఉన్నది. ఎందుకంటే ఆమెకి ఇదంతా వశపడతలే. ఇక్కడ ఏంటంటే డామినేటింగ్ కాదు, అంటే చేతులు కట్టుకుని ఉండాలి అంటే ఆమెతో అయితలేదు, చేతులు కట్టేసినట్టు అవుతాయి. బయట అయితే మంచి డామినేటింగ్గా ఉంటుంది కాబట్టి ఆమెకు అయితలేదు, వెళ్ళిపోదామని చూస్తుంది. కానీ రాను చూస్తుంటే దువ్వాడ మాదిరక్క పాజిటివ్ అయిపోతుంది తెలుసా. అందరితోటి పాజిటివ్గా ఉండడము, డిమాండ్ పవన్కి మంచి సజెషన్లు ఇవ్వడము, కళ్యాణ్ కోసం మంచిగా మాట్లాడడము, ప్రతి ఒక్కరికి మంచి సజెషన్స్ ఇవ్వడము, అంటే ఆ పెద్దరికంతో ప్రేమగా చెప్పడం, ఇవన్నీ కూడా ప్లస్ అయిపోతాయి తెలుసా. ఆమె ప్లస్ అయిపోతుంది, మెల్లమెల్ల రాను మెల్లగా ప్లస్ అవుతుంది. కట్ చేస్తే ఏమవుతుంది, ఇప్పుడు వెళ్ళిపోయే ఛాన్స్ ఉంది. ఆమె మెంటల్లీ ప్రిపేర్ అయ్యి ఉందిలే. గౌరవ్, రాము రాథోడ్ వీళ్ళిద్దరూ డేంజర్ జోన్ ఉన్నారు, ఎవరైనా వెళ్ళిపోవచ్చు. కాబట్టి మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరున్నా, అది డిమాండ్ పవన్ అయినా, తనుజ అయినా, కళ్యాణ్ అయినా, సంజన అయినా, రీతు అయినా, మాధురి అయినా, గౌరవ్ అయినా, రాము అయినా, ఎవరైనా ఓటు చేసుకునే ప్రయత్నం చేయండి. ఓటింగ్ ప్రకారమే ఉంచుతారు, ఓటింగ్ ప్రకారమే తీసేస్తారంటే కన్సిడరేషన్లను ఉంటాం కదా. బేసిక్ గట్టి ఓటింగ్ పడితే కన్సిడరేషన్లనే తీసుకుంటారు కదా. వాళ్ళ ఆట ప్రకారంగా ఎవరిని ఎవరిని అవుటు, వాళ్ళకి టీఆర్పీ ప్రకారంగా ఎవరిని ఉంచుకోవాలి, ఎవరిని తీసేయాలి, వాళ్ళ రికమెండేషన్లు, వాళ్ళ మన్ను మసన్న దుబ్బా దూలు బొచ్చరని ఉంటాయి. సో మళ్ళీ చెప్తున్నా, ఇది జస్ట్ ఎంటర్టైన్మెంట్ షో. ఇక్కడ ఏది కూడా మీరు పర్సనల్గా మనసులోకి తీసుకోకూరి. జస్ట్ ఎంటర్టైన్మెంట్ షో, ఎంటర్టైనింగ్గా చూడండి, వదిలేయండి. ఇది పర్సనాలిటీ షో, పర్సులు డబ్బుల షో ఇవన్నీ పెట్టుకోకూరి, వేస్ట్. అవన్నీ పెట్టుకోకూరి. ప్రతి సీజన్ చెప్తా ఉంటా, మళ్ళీ కూడా చెప్తున్నా. ఓకేనా, ఉంటా. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ కొట్టి, షేర్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసే ప్రయత్నం చేయర్రి. బాయ్.
నెక్స్ట్ వీడియోలో కలుద్దాం, అంతవరకు సెలవు.